మెదక్ నుంచి మహేష్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా చంద్రశేఖర్ దగ్గరికి వెళ్తారని. చంద్రశేఖర్, సో ప్రెసెంట్ ఫేజ్ 3కి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని సర్పంచ్ స్థానాలకి పోలింగ్ జరుగుతోంది? ఈరోజు జరిగేటువంటి పోలింగ్ పైన అప్డేట్స్ ఏంటి? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది గ్రామాల్లో? మనోజ్, మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపుగా 6:30 నుంచి బారులు తీరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ ఈ 4 జిల్లాలకు సంబంధించి 388 గ్రామ పంచాయతీలకి 1580 వార్డు మెంబర్లకు సంబంధించిన పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీనిలో ఇప్పటికే 2 రోజుల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి పోలింగ్ స్టేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం చూస్తున్నాం ఉదయం 6:30, 6:45 నుంచే చలిని సైతం లెక్క చేయకుండా వచ్చి ఎవరు ఓటు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వార్డులుగా విభజించడం జరిగింది. ప్రతి వార్డులో సంబంధించి ఏ వార్డుకి సంబంధించినటువంటి ఓటర్లు ఆ వార్డులోనే పంపేయడం జరుగుతుంది. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి, ఎందుకంటే ఇప్పటికే 2 దశల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. విజయవంతంగా ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. స్వల్ప ఘటనలు మినహాయిస్తే ఇవన్నీ కూడా వారు విజయవంతం చేశారనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం అయితే మనం ఈ గర్రపల్లి పోలింగ్ బూత్ లో ఉన్నాము. దీనికి సంబంధించి అయితే ఇది ఒక 7 మెంబర్స్ దీనిలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో దిగినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇది కరీంనగర్ కి 20 కిలోమీటర్లు, పెద్దపల్లికి సైతం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం ఇది. దీనిలో భాగంగా ఉదయం నుంచి బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దానిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా మంది ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, మొదటి విడతలో, 2వ విడతలో ఓట్లు వేసినప్పటికీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఇచ్చినప్పటికీ అది చెల్లకుండా పోయినటువంటి పరిస్థితి అత్యంత దురదృష్టకరంగా అధికారులు భావించడం జరిగింది. మరొకసారి అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒక్కసారి మనోజ్, 3వ విడతకు సంబంధించి 19 మండలాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి 5 మండలాలు, హుజరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే పెద్దపల్లి జిల్లాలకు వచ్చేసరికి 4 మండలాలు, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు. జగిత్యాల జిల్లాకు వచ్చేసరికి 6 మండలాలు, బుగ్గారం, ధర్మారం, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసరికి 4 మండలాలు, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లిలో ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల్లో ఆసక్తి. చంద్రశేఖర్, పెద్ద ఎత్తున సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. చివరి దశ, ఫైనల్ ఫైట్ ఇక పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ 2-3 రోజులుగా చలి తీవ్రత మరింత నెక్స్ట్ లెవెల్ గా ఉండిపోయింది. ఆల్రెడీ 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు పోలింగ్ స్టేషన్ దగ్గర ఎటువంటి విధంగా పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సో ఇంత తెల్లవారుజామున అంత ఆసక్తి చూపుతున్నారా ఆ ఓటింగ్ వరకు రావడానికి? బాగానే ఉందా? ఎందుకంటే చాలా మంది ఓటు చెల్లకుండా పోతున్నది. కరెక్ట్ గా వేసారు. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఎంత టైం పట్టింది? ఇప్పుడే జస్ట్ 10 మినిట్స్ అవుతుంది. థర్డ్ ఫోర్త్ టైం. అన్ని ఏర్పాట్లు సజావుగానే ఉన్నాయి. మనోజ్, దీనికి సంబంధించి అంటే, అమ్మ మీరు ఎంతసేపటి నుంచి లైన్ లో ఉన్నారు? ఇప్పుడే వచ్చింది. సో కన్నా రమేష్, పడాల రవీందర్, పులి వెంకటేశం, విజిల్ పెద్ద రాజయ్య, మాదాస్ రంగారావు, రమేష్ వీరగోని వీరు సర్పంచ్ అభ్యర్థిగా చేస్తున్నారు. 7వ అభ్యర్థి కింద నోటా కూడా మెన్షన్ చేయడం జరిగింది. బ్యాలెట్ పేపర్లు సైతం మనోజ్, పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ అనేది మనకి సర్పంచ్ కి సంబంధించినటువంటి కేటాయించడం జరిగింది. వైట్ కలర్ కి సంబంధించి వార్డు మెంబర్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వార్డు మెంబర్ సైతం ప్రతి ఒక్క ఓటర్ ని పోలింగ్ స్టేషన్ కి, పోలింగ్ బూత్ కి తరలిస్తున్నారు. చూపిస్తున్న దాంట్లో ఎక్కువగా మహిళలు అండ్ కొంత వృద్ధులే కనబడుతున్నారు. సో యువత ఆసక్తి చూపించట్లేదా? అంటే పట్టణాల్లో చదువుల రీత్యా లేకపోతే ఉద్యోగాల రీత్యా వెళ్ళినటువంటి ఆ యువత, ఆ ఎంప్లాయీస్ అందరు తిరిగి గ్రామాల్లోకి వచ్చారా? ఎస్ మనోజ్, మీరు అన్నట్టుగా పట్టణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి ఉద్యోగులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, చాలా కంపేర్ చేసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కంపేర్ చేసినట్టయితే కొద్దిగా ఆసక్తి కనబరిచినట్టు మాట వాస్తవమే. ఎందుకంటే సెలవులు ఇవ్వకపోవడం కావచ్చు, ఇతరత్ర కారణాలు ఆసక్తి చూపట్లేదు. అయితే ఇక్కడ మాత్రం ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది
వృద్ధులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోకుంటే తాము ఉన్నా కానీ లేనట్టే జమ అవుతుంది అనేటువంటి ఒక భావన సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా అసలు చంద్రశేఖర్ ఒకసారి మీరు బయటకు కూడా వెళ్ళండి, ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో ఇక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రశాంతంగా ఉన్నప్పటికీ బయట కొంత కోలాహల వాతావరణం ఉంటుంది. బయట తమ పార్టీ తమకు గుర్తుపై ఓటు వేయండి ప్రచారాలు చేసేవారు, లేకుంటే సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నవారు, వార్డు మెంబర్లు కొంత హడావిడిగా ఉంటుంది. ఒకసారి బయటికి వెళ్ళండి, ఐ గెట్ బ్యాక్ టు అగైన్. అంతలోపు గంగారెడ్డి కూడా జాయిన్ అయ్యారు నిజామాబాద్ నుంచి. అంతకంటే ముందు మెదక్ వెళ్తాను.